హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? అమ్మయ్య, మొత్తానికి పోసాని బయటకు వచ్చాడు. వచ్చినోడు వచ్చినట్లుగా కామ్గా చెక్కేశాడు. మధ్యలో అంబటి తెల్లడి గడ్డంతో నల్ల వెంట్రుకను పీకినట్లు పీకి బొగ్గని ఊరాడు. కానీ సాక్షి టీవీ గొట్టం పెట్టినా మాట్లాడే ధైర్యం చేయలేదు. అంటే భయం అనేది టన్నులు కొద్దీ పావనివ్వడంలో సక్సెస్ అయ్యాడనమాట. మూసుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదు అని భావించాడు. కాబట్టి బయటికి రాగానే తుర్రుమన్నాడు. అయితే కుక్కల ఆడావిడి మాత్రం తాగలేదు. పోసాని బెయిల్ని ఆటం పెట్టుకుని తెల్లపావురం ఆంబోతూ గోటాల ముందుకు వచ్చి ఏదో చెబుతానంటూ ఊబలాట పడుతున్నాడు. రాంబాబు ముచ్చట కాదనడం ఎందుకు? ఇదిగో సాంబ్రాల రాంబాబు మొదలెట్టు. పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినిమా నటులు, రచయిత, దర్శకుడు కూడా. 24 రోజుల నిర్బంధం తర్వాత ఈరోజు గుంటూరు సబ్ జైలు నుంచి రిలీజ్ కాబడ్డారు. వాస్తవానికి ఆయన కూడా మాతో ప్రెస్ మీట్లో పాల్గొనేవాడు. కానీ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కండిషన్స్లో ఆయన ప్రెస్తో మాట్లాడకూడదు అనే ఒక కండిషన్ ఉంది. కాబట్టి గౌరవమైన కోర్టుల యొక్క ఆదేశాలను అనుసరించి వారు వెళ్ళారు. మేము ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడదామని మేము ముందుకు రావడం జరిగింది. న్యాయవాదులం మేమందరం కూడా. 24 రోజులు నిర్బంధంలో ఉన్నారు. ఆయన మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. మీడియా ముందు మాట్లాడాడు. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట. అసభ్యంగా అని చిన్నగా అంటావిందాంబోతూ గొంతేసుకుని బూతులన్నీ వాగాడు కదా. నిన్నో నీ ఇంట్లో వాళ్ళనో మీ బాస్ ఇంట్లో వాళ్ళనో ఆ బూతులు తిట్టాల్సింది. ఆ అన్నం తినేవాడు ఎవడో పోసాని సపోర్ట్ చేయడు. ఆ బూతులను కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే జగన్ ఎలాంటోడో మీరు ఎలాంటోళ్ళో జనానికి తెలిసిపోయింది. అందుకేగా 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టింది. ఎంత జరిగినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ గోటాల ముందుకు వచ్చి వాగుతూ ఉన్నావా అంబటి? నువ్వు కీచకుడికి ఎక్కువ, శిశుపాలుడికి తక్కువ. నిన్ను డోకలో దాన్ని డిక్కీలో పడుకోబెట్టకుండా జైల్లో పడుకోబెట్టే రోజు ముందుంది, చూస్తా ఉండు.